దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 22వ తేదీ జూలై మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానము, దేవుడు నీకు నాకు చెబుతున్న బలమైన వాగ్దానము, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. మలాకి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. పూర్తి వచనము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివి అని అంటారు. ఏశావు యాకోబును అన్నకాడా, అయితే నేను యాకోబును ప్రేమించి తిని, ఇదే యెహోవా. ఇది ఈరోజు వాగ్దానం. అయితే మనం ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ చూసుకొని వాగ్దానం నేర్చుకుందాం. న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, మలాకై చాప్టర్ 1 verses 2. మలాకై అంటే మెసెంజర్, దూత. ఐ హావ్ లవ్డ్ యూ, నేను నిన్ను ప్రేమించి తిని. సేస్ ద లార్డ్, దేవుడు సెలవిస్తున్నాడు. బట్ యు ఆస్క్, హౌ యు హ్యావ్ లవ్డ్ అస్, నీవు ఏ విధంగా మమ్మల్ని ప్రేమించావు? వాజ్ నాట్ ఏశావు జాకబ్స్ బ్రదర్, ఏశావు యాకోబుకి అన్న కాడా? డిక్లేర్స్ ద లార్డ్, ఎట్ ఐ హావ్ లవ్డ్ జాకబ్, అయినా కూడా నేను యాకోబును ప్రేమించి తిని. అంటే అర్థం ఏంటంటే, ఒక్కసారి మనము ముందు వెనక చూస్తే, ఈ మలాకీకి చెప్పబడిన తర్వాత 430 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్ అయింది. మరి ఈ రోజున ఈ యొక్క వాక్యాలు, వాగ్దానాలు, మరి మలాకీ గ్రంథంలో రాయబడిన ఎన్నో ప్రవచనాలు, లేఖనాలు నూతన నిబంధనలో నెరవేర్పులో మనం చూడగలుగుతున్నాం. కనుక ఈ మలాకీ గ్రంథము చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. ఇక్కడ ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్యమును అరణ్యమందున నక్కల పాలు చేసి తిని అని చెప్పి అక్కడ తేడా చూపిస్తున్నాడు దేవుడు. అయితే మనము నేర్చుకోవాల్సిన టాపిక్ ఏంటంటే, ఇక్కడ చాలా ప్రశ్నలు ఈ మలాకీ గ్రంథంలో డీల్ చేస్తాడు దేవుడు. ఉదాహరణకి ఈ మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనము ఈరోజు నీతో నాతో మాట్లాడబోతుంది. కారణం ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు, మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు, దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. చూసారా, మనము ఏమంటామంటే, ఇవే వాక్యాలు యెహెజ్కేలు గ్రంథంలో కూడా 18వ అధ్యాయం 33వ అధ్యాయంలో కూడా డీల్ చేస్తాడు. ఏమంటున్నాడు? దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు. కీర్తన 73 కూడా ఇదే. హబక్కూకు గ్రంథం కూడా ఇదే. వారి యందు ఆయన సంతోషపడును, లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పుకున్నట్టు చేతనే మీరు ఆయనను ఆయాసపెట్టుచున్నారు. అయితే ఈరోజు మనము దేవుని ప్రేమ నేర్చుకోబోతున్నాం. అన్ని విషయాల్లో కూడా గుర్తుపెట్టుకోండి, మనము నేర్చుకోబోతున్నాం అన్నాను. అంటే అర్థం ఏంటంటే, నీకు తెలిసింది కాదు, నీకు తెలిసింది నువ్వు మాట్లాడతావు. నీవు తెలుసుకోవాలి అంటే మొదట వినాలి, నేర్చుకోవాలి అంటే మొదట చూడాలి, వినాలి, తర్వాత నీవు చేయాలి. ఫస్ట్ 2 times ఫెయిల్ అవుతుంది, మూడోసారి నువ్వు సక్సెస్ అవ్వచ్చు. అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను టెక్నికల్ పనిచేశాను మెషిన్స్ మీద. కనుక టెక్నికల్ గా అయితే మిషన్ ఇస్తారు, దానిలో ఫాల్ట్ వేస్తారు, అది నువ్వు చేయొచ్చు, అది మెషిన్. ఒకవేళ తప్పు చేసినా పర్లేదు, కానీ డాక్టర్కి ట్రైనింగ్ ఎలాగిస్తారు? అది బతుకున్న మనిషిని కోసేమని చెప్పరు కదా. కనుక డెడ్ బాడీ తీసుకొచ్చి ట్రైనింగ్ ఇస్తారు. ఈరోజు ఇప్పుడు ప్రేమ అనే సబ్జెక్ట్ మనం నేర్చుకుంటే 4 రకాల ప్రేమలు ఉంటాయి. మొట్టమొదట మనందరికీ తెలిసింది తల్లిదండ్రుల ప్రేమ. రెండవది మనకి తెలుసు సహోదరుల ప్రేమ, అంటే తోబుట్టువుల ప్రేమ. ఇక మూడవది మనకు తెలుసు వయసు వచ్చినప్పుడు మరి అసలైన రొమాంటిక్ లవ్, భార్య భర్తల ప్రేమ, ప్రియుడు ప్రియురాలి ప్రేమ. ఇక అసలు 4వది అన్కండిషనల్ లవ్, అగాపే ప్రేమ. ఇది దైవ ప్రేమ. కనుక ప్రేమకి మనము ఎప్పుడు కూడా ప్రేమ ఇస్తున్నాను,
క్షమాపణ ఇస్తున్నాను. కనుక ఇచ్చేది ప్రేమ కానీ పుచ్చుకునేది ప్రేమ కాదు. కనుక ఈ రోజున దేవుడు చెప్తున్న మాట, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మనం అంటున్నామంటే ఎదుటి వాడిని ఉన్న ఫలముగా మనల్ని ప్రేమించు. అంటే మొట్టమొదట మనము చూసినప్పుడు ఇటువంటి వాక్యాలు ఏ విధముగా మనము నేర్చుకోవచ్చు అంటే, ఆయన తల్లి గర్భములో నిన్ను పిండముగా ప్రవేశపెట్టినప్పుడే ఆయన కన్నులు నిన్ను చూశావి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. కనుక మొట్టమొదట ఈ వాక్యాలు డీల్ చేస్తూ రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనంలో ఈ ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగా నిలకడగా ఉండు నిమిత్తం అంటాడు. మనం ఇప్పుడు యాకోబు ఏశావు నేర్చుకోబోతున్నాం. ఉదాహరణకి రెండు గుంపులు, రెండు జనాంగాలు, రెండు జనపదాలు ఎప్పుడు మనకి కనబడుతూ ఉంటాయి. ఆ పరిసయ్యుడు సుంకరి ప్రార్థన, తప్పిపోయిన కుమారుడు పెద్ద కుమారుడు, ఈ విధముగా మనకి ఎక్కడ చూసినా రెండు వర్గాలని దేవుడు చూపిస్తూ ఉంటాడు. నీతిమంతులను పిలువరాలేదు, పాపులను పిలవచ్చి తిని అని చెప్పి. కనుక పరలోకము నరకము, కనుక పాతాళము అని కూడా అనొచ్చు. కనుక ఇప్పుడు మనము నేర్చుకోవలసిన వాక్య భాగము ఏంటంటే, మరి ఏ విధముగా ఇన్య ఒక్కడితోనే చెప్పట్లేదు, దావీదు ఒక్కడే రాయట్లేదు. తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను నన్ను ఒక సంకల్పమును బట్టి, ప్రణాళికను బట్టి తయారు చేశాడు. కారణము ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 9:12 పౌలు రాస్తూ, పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పింది. అంటే దేవుడు, మనము ఎలా అనుకుంటామంటే ఒక ఇంటిలో కర్ర పాత్రలు, వెండి పాత్రలు, బంగారు పాత్రలు, మట్టి పాత్రలు, లోహపు పాత్రలు ఉన్నట్టుగానే ఏ పాత్ర విలువ ఆ పాత్రది. కనుక అలాగే పువ్వులు, రోజా పువ్వులు మంచియా, లిలీ పువ్వులు మంచియా, మందార పువ్వులు, కనకాంబరాలు, అంటే దేవుడు అన్ని రకాల గోల్డ్ ఫిష్, ఫైటర్ ఫిష్. కనుక ప్రభునందు ప్రియులరా, ఆయా జాతుల ప్రకారము, ఆయా వర్గముల ప్రకారము, ఆయా విధములుగా మనుషులను దేవుడు సృష్టించాడు. అయితే వాటిలో దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. అది డివైన్ లవ్, అది దైవిక ప్రేమ. అయితే ఆ విధముగా దేవుని చిత్తములో పనిచేయడమే ఆయన సంకల్పము. కనుక యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందుము, దేవుని యందు అన్యాయం అనదా? అట్లా అనగలదు. మోషేతో దేవుడు చెప్తున్నాడు, ఎవని కరుణింతునో వాని కరుణింతును, ఎవని ఎళ్ళ జాలి చూపుతునో వాని ఎళ్ళ జాలి చూపుతును, కాగా పొందగోరు వాని వలన ప్రయాసపడు. కరుణించు దేవుని వలన. కనుక ఫరోని కఠినపరిచాడు, మోషేని కనికరించాడు. అంటే అటు మోషే కావాలి, ఇటు ఫరో కావాలి. అదే విధముగా ఈ వాక్యాలు మనం చూసినప్పుడు తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే అన్నాం కదా, ఆదికాండము 25:19 అబ్రహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి ఏం చెప్పుతుంది? ఇస్సాకు రెబెకాను పెళ్లి చేసుకున్నప్పుడు భార్య గొడ్రాలు. అయితే దేవుడు అబ్రహాముకి ఏం చెప్పాడు? నీ నుండి గొప్ప జనాంగాన్ని తీస్తున్నాను. కానీ అక్కడ గుర్తుపెట్టుకోండి, శారా గొడ్రాలు, ఇక్కడ రెబెకా గొడ్రాలు. కనుక యెహోవా ఇస్సాకు చేసిన ప్రార్థన విని కనుక రెబెకా గర్భవతి అయి, అయితే ఆమె యొక్క గర్భంలో ఇద్దరు ట్విన్స్ ఉన్నారు, కవలలు, శిశువులు. వారితో దెబ్బలాడుకుంటుంటే అప్పుడు దేవుణ్ణి అడుగు వెళ్ళినప్పుడు దేవుడు బయలుపరుస్తున్న వాగ్దానం వాక్యంలో మనకి ఇవ్వబడింది. కనుక రెండు జనపదములు నీ గర్భం. దేవుడు ఈ ఇద్దరిని పెట్టిన వాడు దేవుడే. ఒకటి ఏశావు, రెండు యాకోబు. ఏశావు ఎర్రని వాడు, రోమములు ఉన్నాయి. అయితే యాకోబు మెత్తని వాడు, ఆ యొక్క సాధువయుండెను, వేటగాడయుండెను. ఇద్దరు ఒకే తల్లి గర్భంలో ఉన్న ఈ రోజున నీవు నీ అన్న, నీవు నీ స్నేహితుడు, నీవు నీ భార్య, ఎవరైనా కావచ్చు, ఇద్దరిని వేరు వేరు స్వభావాలు కలిగిన వ్యక్తుల్ని దేవుడు ఒక చోట పెడతాడు. అది దైవిక ప్రేమ. కనుక ఇనుము ఇనుముతోనే పత్తునవుతుంది, కత్తి కత్తితోనే, ముళ్ళును ముళ్ళుతోనే తీస్తారు, జిడ్డును జిడ్డుతోనే కడుగుతారు.
ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ ఏమని జరుగుతుందంటే గోధుమలు గురుగులు కలిసి ఎదగనివ్వండి, వాటిని నాటినవాడు దేవుడే. కనుక ఇక్కడ ముందుగానే బిడ్డలు పుట్టక ముందే దైవిక ప్రణాళిక, అంటే దేవుని యొక్క చిత్తములో ఏ విధముగా ఉండాలి ఇక్కడ బయలుపరుస్తున్నట్లు మనం చూడగలము. అయితే దేవుడు అన్యాయస్తుడా అట్లా ఎలా అనగలము? ముందే నేర్చుకున్నాం. దైవిక ప్రేమ మనం నేర్చుకుంటున్నాం ఇప్పుడు. ఆదికాండము 13:5 ఇక్కడ ఏం చెప్పబడుతుంది? అబ్రాముతో కూడా వెళ్ళిన లోతు గొర్రెలు గొడ్లు కలిగి ఉండెను కనుక. ఇక్కడ నేను ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నా అంటే, వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. ఇంకొక వాక్యం కూడా చదివి అప్పుడు నేర్చుకుందాం. ఆదికాండము 36:6 ఏశావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి వారిని, తన మందలను, తన సమస్త పశువులను, కానాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తు తీసుకుని తన తమ్ముడైన యాకోబు ఎదుటి నుండి వేరే ఒక దేశము వెళ్ళిపోయిను. వారు విస్తారమైన సంపద గలవారు కనుక వారు కలిసి నివసింపలేకపోయి, వారి పశువులు విశేషమై ఉన్నందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరించలేకపోయింది. అంటే ఇటు అబ్రామునే పిలిచాడు కానీ లోతును పిలవలే. కానీ లోతు అబ్రాముతో ఉండడం బట్టి బహుగా ఆశీర్వదించాడు. చదివాను, విన్నారు. మరి యాకోబునే ప్రేమించి ఆశీర్వదించిన ఏశావుకి ఏమీ లోటు చేయలేదే. అతను కూడా విస్తారమైన ఆస్తి కలిగి ఉన్నాడే. అంటే దేవుడు దుష్టులకును నీతిమంతులకు కూడా తన సూర్యుణ్ణి ప్రకాశింపచేసేవాడుగా ఉన్నాడు. మనం ఏమంటాము? దుష్టులు క్షేమంగా ఉన్నారు, వారే బాగున్నారు. కానీ దేవుడు చేస్తున్న మేలులు మనం గుర్తించలేకపోతున్నాం. దేవుని ప్రణాళికలో ఉన్న నిన్ను, అందుకనే ద్వితీయోపదేశ కాండము 7వ దేవుని వాక్యము స్పష్టముగా 6వ నుంచి ఈ విధముగా చెప్తున్నాడు దేవుడు. అంటే దేవుడు తన చిత్తములో నిన్ను నన్ను నడిపించాలని, నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, నీవు దేవుడి చేత ఏర్పరచబడిన జనాంగము కనుక భూమి మీద నున్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి తనకు స్వకీయ జనంగా ఏర్పరచుకున్నాను. కానీ విస్తారమైన జనాంగాన్ని ఎంచుకోలేదు. మీరులో కొంతమందిని, అంటే మిగిలిన జనము కంటే చూస్తే మీరు లెక్కకు తక్కువే కనుక యెహోవా మిమ్మును ప్రేమించున్నాడు కనుక ఆయన మీకు చేసిన నిబంధన ప్రమాణము నెరవేర్చుటకు ఐగుప్తు దాస్య గృహంలోనికి ఎందుకు పంపించాడో చెప్తే సమయం సరిపోదు. ఇప్పుడు నాకు ఇవ్వబడిన సమయంలో దేవుని ప్రేమ ఎప్పుడూ కూడా దేవుడు నిన్ను విడిపించేవాడుగా, రక్షించేవాడుగా, తప్పించేవాడుగా. కానీ నువ్వు తెలుసుకోవాలని, ఏ విధంగా నీ బిడ్డలకి, మరి చాలా మంది బిడ్డలు నేను చూశాను, డబ్బు లెక్క పెట్టడం తెలియదు, డబ్బు ఖర్చు పెట్టడం తెలియదు, వాళ్ళకి ఇవ్వరు, చెడిపోతారని బయటికి పంపించరు. వాళ్ళు పెద్దయ్యాక ఒంటరిగా బతకలేక, 10 మందితో కలవలేక, నిజంగా ఎలాగంటే మనం గారం చేస్తున్నామంటున్నావు కానీ నువ్వు గారం చేయట్లేదు, నీ బిడ్డను నువ్వు పాడు చేస్తున్నావు. కనుక యోహాను రాసిన మొదటి పత్రిక 4:8 ఇక్కడ మనము కొన్ని దైవిక లక్షణాలు చూస్తే, గాడ్స్ లవ్ ఫర్ హ్యూమన్స్ అండ్ హ్యూమన్స్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ గాడ్. అంటే దేవుని ప్రేమ ఎలా ఉంటుంది, కానీ మన యొక్క అంచనా ఎలా ఉంటుంది. మనము ఎప్పుడూ కూడా చాలాసార్లు జీవితంలో నువ్వు దెబ్బతినడానికి కారణం ఏంటి తెలుసా? నీ ఎక్స్పెక్టేషన్స్. నీవు ఎక్కువగా ఆశపడతావు కానీ ఏమీ మిగలదు, అనుకున్నది ఏది జరగదు. అదే కానీ నీవు ఆశపడేది దేవుని వైపు అయితే, దేవుని చిత్తములో అయితే నీవు అనుకున్నది కాదు సుమా. దేవుడు నీవు అనుకున్నట్లుగా కాదు, దేవుని చిత్తము నీవు ఎరిగి దేవుని చిత్తములో నీవు పనిచేస్తున్నప్పుడు సూర్యుడు, చంద్ర, నక్షత్రములు సైతం నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆగుతాయి. అంటే అది నీ యొక్క మానవ స్వభావాన్ని బట్టి కాక దేవుని ఆత్మ సంపాదించుకుని దేవుని ఆత్మలో నడిచిన వాడవైతే,
కనుక ప్రేమ అనేది నీకు వెల్లడి అవ్వాలి అంటే దైవికముగా నువ్వు ఆలోచించాలి. ఎప్పుడైతే నీకున్న ఆ మానవ మనస్సుతో నువ్వు ఆలోచిస్తావో నీ కళ్ళ ముందు ఎప్పుడూ కూడా నీకు కఠినమైనవే కనబడుతూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే దైవీన చిత్తానుసారంగా నువ్వు ఆలోచిస్తావో ఆ కఠినమైన ఆ కొబ్బరి బొండంలో పైన అంతా పీచుంటది, బండగా ఉంటది, కానీ లోపల ఒలిచినప్పుడు మళ్ళా బ్రౌన్ గా పింక్ ఉంటది, కానీ ఆ లోపల కనబడుతుంది నీకు కొబ్బరి, ఆ తర్వాత నీళ్లు తీయటివి. అంటే ప్రభువునందు ప్రియుల ఒక కొబ్బరి బొండంలోనే 4 దశలు దేవుడు పెట్టినప్పుడు మరి నీలో ఎన్ని దశల ప్రేమ నేర్పించాలని ఆశపడుతున్నాడు. ఇక్కడ దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. కనుక దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించేవాడుగా ఉన్నాడు. కనుక మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వల్ల దేవుని ప్రేమ. అందుకనే యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి నీకు బదులుగా పంపించాడు. రోమీయులకు రాసిన పత్రిక 5:8 దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా ఇంకా మనము పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. కనుక ప్రభునందు ప్రియులరా ఇంకా ఏం చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను, మనము పాపులమై ఉండగా ఇక్కడ తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13 మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. అంటే నేను గాడ్ ఆఫ్ ట్రూత్, గాడ్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్, గాడ్ ఆఫ్ లవ్, గాడ్ ఆఫ్ ఎవర్ లాస్టింగ్ ఇవన్నీ ఇప్పుడు నేర్పించి ఉన్నానే. అంటే దేవుని యొక్క ప్రేమలో ఏమేం పాయింట్స్ నేర్చుకోవచ్చు? 1 గాడ్స్ లవ్ అన్కండిషనల్, అది అవధులు లేని ప్రేమ. 2వది సాక్రిఫిషియల్, త్యాగభరితమైన ప్రేమ. 3వది స్టెడ్ఫాస్ట్, స్థిరమైన ప్రేమ. మూడ్స్ని బట్టి మారిపోదు ఈ ప్రేమ. స్థిరమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ దేవుని ప్రేమ. అయితే ఆయన ప్రేమకి ఇస్తున్న ప్రేమకి ఆయన నీ దగ్గర నుంచి ఆశిస్తున్న ఏంటి? నెంబర్ 1 వర్షిప్, ఆరాధన. నెంబర్ 2 మరి ఏమని చెప్తున్నాడంటే డిజైర్ టు ఫాలో హిస్ విల్, ఆయన చిత్తమును ఎరిగి ఆయనను వెంబడించుట. ఇక డివోషన్ అంటే దైవికమైన భక్తి, భయభక్తులు కలిగి నీవు అందరి ఎడల దేవుని ప్రేమను చూపించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ప్రభునందు ప్రియులరా ఇక్కడ చూసినప్పుడు సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం బిలాము చెప్తాడు, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి. అంటే నీ దేవుడు నీతో చెప్పాడంటే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. నీవు ఇటు అటు అవుతూ ఉంటావు. ఒక సౌలు పట్ల దేవుడు పైన కింద అయిపోయాడు, ఒక మోషేని దేవుడు ఇంక నువ్వు వెళ్ళొద్దు అంటాడు. అది నిత్యముగా దేవుడు తను పరిశుద్ధుడు కనుక మనం అంటాం అదేంటి ఒక చిన్న విషయంలో దేవుడు ఇలా ఎందుకు చేశాడు? కాదండి, దేవుడు తన సార్వభౌమత్వాన్ని, ద సోవరీన్ గాడ్, ఆయన తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. అంటే తూర్పుకి పడమట ఎంత దూరం ఉందో మన అతిక్రమములను అంత దూరపరిచేవాడు. ఆకాశ మహాకాశములు భూమికి ఎంత ఎత్తుగా ఉన్నాయో ఆయన అంత కృప మన పట్ల వెల్లడి చేస్తున్నాడు. నాకు ఇవ్వబడిన ఈ యొక్క సమయములో నేను ఆయన ప్రేమను రుచి చూచి మన యొక్క ఎక్స్పెక్టేషన్ కాకుండా దేవుని ప్రేమ నిజముగా గ్రహించగలిగి ఆ యొక్క వస్తున్న ప్రతి శ్రమ, శోధన, ఆ యొక్క చిక్కుముడులు అంటున్నాం కానీ అవన్నీ నీకు దేవుడు జీవితం ఇచ్చాడని, ఆ జీవితము దేవుని కొరకు బ్రతకాలని, అది నీవు మాత్రమే కాదు నీ బిడ్డల బిడ్డల బిడ్డలు దీవించబడాలి అని అంటే అహరోను వస్త్రములు తీసి ఆ యొక్క ఎలియాజరుకు వేయమంటాడు. దావీదు తన కిరీటం తీసి సొలొమోనుకి ఇస్తాడు. కానీ మోషే ఏమని చెప్తాడు తెలుసా? నూను కుమారుడైన యెహోషువాకి నీ బాధ్యతలు అప్పగించు అంటాడు. సమూయేలు తర్వాత ఏమంటాడు తెలుసా? ఇక రాజుల్ని ఎంచుకున్నాను. సమూయేలు బిడ్డలకి కూడా, ఏలి బిడ్డలకు కూడా దేవుడు సేవ ఇవ్వలేదు. దేవుడు సార్వభౌమాధికారి. ఆయన అవును అంటే అవును, కాదు అంటే కాదు.
కానీ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీవు ఎప్పుడైతే ఆయన ప్రేమని గ్రహించగలుగుతావో ఇంకా 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 నీకు అవకాశం ఇస్తున్నాడు. ఆయన ప్రేమని ఒక్కసారి చూడడానికి ప్రయత్నించి. కరోనా వచ్చింది, ఎంతో మంది చనిపోయారు, కానీ నువ్వు బ్రతికి ఉన్నావు. అంతే యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు జరుగుతున్నాయి, వరదలు వస్తున్నాయి, ఎంతో మంది రోగము, గుండివారు యాక్సిడెంట్లు, కానీ దేవుడు నీ పట్ల ఇంకా తన కృపని బయలుపరుస్తున్నాడే. ఏ రోజునైతే నీవు దేవుని ప్రేమని గ్రహించగలుగుతావో అదే నీ జీవిత పరమార్థము. ఇంతకు మించి నేను చెప్పడానికి నాకు సమయం అయింది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ప్రేమ వర్ణించడానికి సమయం సరిపోదు నైనా. అది ఆకాశము కంటే ఎత్తైనది, పాతాళము కంటే లోతైనది నైనా. అటువంటి గొప్ప ప్రేమ నా జీవితంలో చూపించావు కనుక, నన్ను చేపట్టి లేవనెత్తావు కనుక, నడిపించావు కనుక, ఈ రోజున వాక్యం వింటున్న ఒక్కొక్కరికి కలువరి సిలువలో బలియాగం అయిపోయిన యేసు క్రీస్తు కాచిన రక్తము వారి హృదయములను కుటుంబములను శుద్ధి చేయనుగా. కానీ యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ఆమేన్.